సిచ్యువేషన్ ఉందంటూ ఆ యువకులు మాట్లాడుకుంటున్న వీడియో ప్రకారం మనకు అర్థమవుతుంది. వందలాది మంది వేరే ప్రాంతం నుంచి వచ్చి అక్కడ ఓట్లు వేస్తున్నారని, ఆ ఓట్లు వేసే వాళ్ళు ఎవరు తమ సొంత ఊరు వాళ్ళు కాదని మాట్లాడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంటే, అదే సందర్భంలో ఏం జరుగుతుంది అన్న ప్రతి విషయానికి సంబంధించిన క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. ఇక మరొక అప్డేట్ చూస్తాం మనము. అందులో ఒంటిమిట్ట పరిధిలోని చెన్నై కొత్తపల్లి పోలింగ్ బూత్లోకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ దారుణం చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మంత్రి సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ ఏజెంట్పై దాడిపై పాల్పడ్డ ఉదంతం నెలకొంది. అంతేకాదు వైసీపీ ఏజెంట్ వద్ద ఉన్న స్లిప్లు లాక్కుంటూ దౌర్జన్యాలు పాల్పడినట్టుగా ఆ వీడియో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇదేంటని ప్రశ్నిస్తున్న ఏజెంట్పై మరోమారు దాడికి తెగబడిన వీడియో కూడా వైరల్ అవుతుంది. మన ఊరు లోపలికి అలో చేశారు. చేసేటప్పుడు అడిగారు, ఊరు నిండా 100 మంది ఉన్నారు, వాళ్ళు మా ఊరోళ్ళు కాదు, వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరింద్రపల్లి. ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది. చుట్టుపక్కల ఓటు వేసారా లేదన్నా? ఓటు వేయలేదండి. ఎక్కడ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మనం వీడియోలో చూస్తున్నాము. వీడియోకి సంబంధించిన ఫుటేజ్ మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందన్నది మనకు అర్థమవుతుంది. రాంప్రసాద్ రెడ్డి అక్కడ వెళ్తున్నారు, వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దాడికి తెగబడుతున్న వీడియో కూడా మనకు కనిపిస్తుంది. ఆ స్లిప్పులు కూడా ఒక పర్సన్ చేతిలో స్లిప్పులు ఉన్న విషయం కూడా మనం గమనిస్తే అర్థమవుతుంది. సో మొత్తానికి అక్కడ ఆయన అధికార దుర్వినియోగం పాల్పడ్డారు అన్నది చూస్తున్నారు. అంతేకాకుండా అధికార దుర్వినియోగంలో భాగంగా అసలు మంత్రికి అక్కడ ఏం పని, ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అంతేకాకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అతనే కాదు, అసలు ఓటరు కాని వ్యక్తి అక్కడ ఎలా ఉన్నారు, ఆ వ్యక్తి అక్కడ ఎలా ఆ కార్యక్రమానికి పాల్పడ్డారు, మంత్రికి ప్రోటోకాల్ ఉండదా, మంత్రి ఇలా వెళ్ళొచ్చా అన్న విషయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే మాత్రం అక్కడ అవకతవకలు జరుగుతున్న దానికి, అక్రమాలు జరుగుతున్న దానికి ఇదే నిదర్శనం అంటూ వైసీపీ దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, చూస్తున్నాము మనము. ఎన్నికలు నిజంగానే సజావుగా జరగట్లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటూ వైసీపీ చెప్తుంది. అంతేకాకుండా ఏవైతే ఎన్నికలు జరుగుతున్న తీరు కానివ్వండి, ఆ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న పరిస్థితులు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పటికే వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు కూడా దీని మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి అక్కడ బూత్ క్యాప్చరింగ్ అన్నది జరుగుతుంది, రిగ్గింగ్ అన్నది జరుగుతుంది. అయినా సరే పోలీసులు చూస్తూ ఉండిపోయారు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడున్న ఏజెంట్లను కూడా కనీసం పోనీయని పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నారు, రైట్ సైడ్ కనిపిస్తున్న ఫుటేజ్లో అక్కడున్న ఎవరైతే సర్కిల్ చేసిన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పటికే వైసీపీ తమ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో మల్లికార్జున్ అనే వ్యక్తి టీడీపీ రైతు రాష్ట్ర కార్యదర్శి, జమ్మల్మడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పొన్నతోడ కూడా కనిపిస్తున్నారు. పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లి జమ్మల్మడుగు నుంచి ఆయన అక్కడ వచ్చినట్టుగా చెబుతుంటే, పాతకుంట శివారెడ్డి గూడెం చెరువు జమ్మల్మడుగు నుంచి ఆయన వచ్చినట్టుగా, రామచంద్రయ్య చిన్నదండ్లూరు జమ్మల్మడుగు నుంచి రామచంద్ర అనే వ్యక్తి, అలాగే కలవటల జమ్మల్మడుగు నుంచి రాజన్న, కంబలదిన్నె నుంచి కులాయి, భీమగుండం నుంచి రాజగోపాల్, నవాపేట నుంచి మర్రి ప్రకాశము, నవాపేట నుంచి మరో సన్నపురెడ్డి రామస్వామి రెడ్డి, నవాపేట నుంచి ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి, ఇలా టీడీపీకి సంబంధించిన నాయకులు ఈ జెడ్పీటీసీ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఇవాళ కనిపిస్తున్నారంటూ ఈ ఫోటోలను ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తోంది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందనడానికి ఇదే నిదర్శనం అంటూ కూడా వాళ్ళు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.